అందరికీ నమస్కారం. తెలుగు విద్యా వికాసం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా పేరు ఎండమూరి రాజేశ్వరి. తెలుగు వ్యాకరణ తరగతుల్లో భాగంగా చందో ప్రకరణంలో వృత్త పద్యాలలో 6వదైనటువంటి పంచచామరం అనే పద్యం గురించి వివరిస్తున్నాను మీకు. పంచచామరము, పంచ అంటే 5 రేకులు కలిగినటువంటి మొగలి పువ్వు అని ఒక అర్థం. 5 విసనకర్రలను కూడా అర్థం ఉంది. చామరం అనే దానికి చాలా నానార్థాలు ఉన్నాయి. ఇక్కడ నాకు తెలిసిన అర్థాలు అయితే ఈ 2. ఇది వృత్త పద్యం. 4 పాదాలు సమానంగా ఉంటాయి. ప్రతి పాదానికి 16 అక్షరాలు ఉంటాయి. యతిస్థానం 1వ అక్షరానికి 10వ అక్షరానికి చెల్లుతుంది. ఇందులో గణాలు ఏముంటాయి? ప్రతి పాదానికి జర జర జగ అనే గణాలు ఉంటాయి. జర జర జగ అనే గణాలు ఉంటాయి. 16 అక్షరాలు కలిగిన పాదం అంటే చిన్న పాదం కదా, అది 10వ అక్షరం ఎత్తిస్తాను. ప్రాసనియమం ఉంటుంది, పాదనియమం ఉంటుంది. ఇది పంచచామరము అంటే ఏమని చెప్పుకున్నాం? 5 రేకులు కలిగిన మొగలి పువ్వని కానీ లేదా 5 వేసిన కర్రలు కానీ అర్థం. ఇది వృత్త పద్యం కదా. ఇప్పుడు ఆ జర జర జగాని గణాలు వచ్చాయా లేదా, 10 అక్షరాలు ఉన్నాయా లేదా, 10 యతిస్థానం ఉందా లేదా, 16 అక్షరాలు ఉన్నాయా లేదా ఉదాహరణ పూర్వకంగా తెలుసుకుందాం. ఇక్కడ నేను వేరువేరు పద్యాలలో ఉన్నటువంటి వేరువేరు పాదాలు ఇచ్చాను, ఒకే పద్యంలో కాకుండా. కృపా ప్రణీత భక్త పాప కీలిక నిరాకృతి అని ఒకటి, హళాహళిన్ హలాహలా హలాభయో బుభుచ్చదిచ్చదన్ అని ఒకటి ఇచ్చాను. ఇప్పుడు మొదటి దానికి గురులోలు గుర్తించుకుందాం. ఎప్పట్లాగే 3 అక్షరాలు గీత కొట్టకుండా గురులోలు గుర్తించుకున్న తర్వాత 3 అక్షరాలకి గీత కొడదాం. ఎందుకంటే పొల్లు హల్లు గల అక్షరాలు వచ్చినప్పుడు, అక్షరాల సంఖ్య ఎక్కువ వచ్చినప్పుడు మనకి తప్పు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందు గురులోలు గుర్తించుకుందాం. కురు అనేది ఏంటి? వట్రస్సుడి గల అక్షరం కాబట్టి లఘువు. పా దీర్ఘాక్షరం, ప్రా సంయుక్తాక్షరం కాబట్టి ఇది లఘువు. నీ దీర్ఘాక్షరం గురువు, త హ్రస్వాక్షరం లఘువు. భక్త అన్నప్పుడు ఇది సంయుక్తాక్షరం కాబట్టి ముందుది గురువు, ఇది లఘువు. పా దీర్ఘాక్షరం గురువు, ప హ్రస్వాక్షరం లఘువు. కీ దీర్ఘాక్షరం గురువు, లీ హ్రస్వాక్షరం లఘువు. కా దీర్ఘాక్షరం గురువు, నీ హ్రస్వాక్షరం లఘువు. రా దీర్ఘాక్షరం గురువు, కురు వట్టసుడి గల అక్షరం లఘువు. తీ ఇది గురువు. ఇప్పుడు 3 అక్షరాలు గీత కొడదాం. అది ఇప్పుడు దీని సూత్రం ఏంటి? భజస ఎరత మన, మా భజస నా ఎరత అని చెప్పుకోవచ్చు. అంటే 3 లఘువులుంటే అది నగణం అవుతుంది. దానికి ఏంటి? ఆది గురువు యగణం, మధ్య లఘు అయితే రగణం, అంత్య లఘు అయితే తగణం. ఆది గురువు భగణం, మధ్య గురువు అయితే జగణం, అంచు గురువు అయితే సగణం, 3 గురువులుంటే మగణం. ఒకవేళ అది మీకు తెలియకపోతే, నోటికి రాకపోతే యమాత రాజవానస లగం అనే సూత్రం వేసుకునేనా మనం గణ విభజన చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉండేటి మనకి ఏంటి? భజస అన్నప్పుడు ఏంటి? మధ్య గురువు ఎప్పుడు కూడా జగణం, మధ్య లఘు రగణం, మధ్య గురువు జగణం, మధ్య లఘు రగణం, మళ్ళీ మధ్య గురువు జగణం. ఛందస్సు భాషలో గా అంటే గురువు, లా అంటే లఘు. చాలా తేలికగా ఉంది ఈ పద్యం. జర జర జగ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. అక్షరాలు 16 ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉంది. 1వ అక్షరానికి 10వ అక్షరానికి ఎత్తిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. అది 1వ అక్షరం కురుకును, 10వ అక్షరం కీ కును, సరిపోయినది.
అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండవ ఉదాహరణలో చూద్దాం. హలాహలిన్ హలాహలభయో బుభుక్ష దీర్చెదన్ అన్నాడు. ఇక్కడ దీనికి ఈ కింద గొర్రెలు ఇక్కడ గుర్తించుకుందాం. ఇదేంటి హ్రస్వాక్షరం కాబట్టి లఘువు. హలా దీర్ఘాక్షరం గురువు. హ హ్రస్వాక్షరం లఘువు. లిన్ పొల్లు హల్లు కల అక్షరం గురువు. మళ్ళీ హ హ్రస్వాక్షరం లఘువు. లా దీర్ఘాక్షరం గురువు. మళ్ళీ హ్రస్వాక్షరం లఘువు. మళ్ళీ లా దీర్ఘాక్షరం గురువు. భ హ్రస్వాక్షరం లఘువు. యౌ ఐ అవ్ అనే అచ్చులు ఇప్పుడు గురువులు కాబట్టి ఇది గురువు. భూ హ్రస్వాక్షరం లఘువు. భూ ఇక్కడ క్ష అనేది సంయుక్తాక్షరం వచ్చింది కాబట్టి ఈ ముందున్నది గురువు, ఇది లఘువు. దీర్చే ఇక్కడ సంయుక్తాక్షరం వచ్చింది కాబట్టి ముందుది గురువు, లేకపోయినా ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇది దన్ అనేది మళ్ళీ ఏంటి పొల్లు హలుకల అక్షరం. ఇప్పుడు ఈ గుర్తులు లెక్క పెట్టుకున్నా 16 వచ్చేలేదో తెలిస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15 16 వచ్చి. ఇప్పుడు 3 అక్షరాలు గీత కొడదాం. మళ్ళీ మధ్య గురువు ఎప్పుడు జగనం, మధ్య లఘు రగణం, మధ్య గురువు జగనం, మధ్య లఘు రగణం, మధ్య గురువు జగనం. ఛందస్సు భాషలో గా అంటే గురువు, లా అంటే లఘు. ఇక్కడ గురువు ఉంది కాబట్టి గ. జర జర జగ. 1వ అక్షరానికి 10వ అక్షరానికి ఎత్తిస్తాను. 1 అంటే ఏంటి హ 2 3 4 5 6 7 8 9 10. ఈ హా మీద ఉన్న అచ్చుకి ఇక్కడ ఉన్న అవ్వ అనే అచ్చుకి ఎతిమైతే సరిపోయింది అనమాట. 1 10. ఇందు 1వ అక్షరం ఏంటి హ కును. 10వ అక్షరం అర్థమైంది కదా మీకు. ఈ పరిచ చామరం అంటే అర్థం ఏంటి? 5 రేకులు కలిగిన మొగలిపు మంచి సువాసన ఇస్తుంది. 1 కిలోమీటర్ దూరం వరకు దాని సువాసన ఉంటుంది. అలాగే ఆ మొగలి పొదలు ఉన్న చోట పాములు ఉంటాయని కూడా ఒక ప్రతీతి. ఇక్కడ ఇంకా పంచ చామరం అంటే 5 విసనకర్రలు అని కూడా అర్థం ఉంది. ఇది వృత్తపద్యం. 4 పాదాలు సమానంగా ఉంటాయి. ప్రతి పాదానికి 16 అక్షరాలు ఉంటాయి. 1వ అక్షరానికి 10వ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది, ప్రాసనేమో ఉంటుంది. అక్కడ గణాలు ఏమొస్తాయి? జర జర జగ అనే గణాలు వస్తాయి. ఇది పంచచామరం అనే పద్యం గురించి. ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో